హాయ్ ఎవ్రీవన్. నెక్స్ట్ కాన్సెప్ట్ క్రిప్టోగ్రఫీ. ఒక క్రిప్టోగ్రఫీ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒక పర్సన్ నుండి వేరే పర్సన్కి త్రూ నెట్వర్క్ ద్వారా మనం వాట్సాప్ కానీ ఫేస్బుక్ మెయిల్స్ ద్వారా కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ని పాస్ చేయాలి అంటే అది దానికి ఒక సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ఈ క్రిప్టోగ్రఫీ అనేది యూజ్ అవుతుందన్నమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్ వై అనే పర్సన్కి ఒక మెసేజ్ పంపించాలి. సో ఈ ఒరిజినల్ మెసేజ్ని మనం చేంజెస్ చేసి దానికి అల్గారిథమ్స్ సమ్ కీస్ యూజ్ చేసి థర్డ్ పర్సన్ అంటే హ్యాకర్స్ కానీ సెండరు రిసీవర్ కాకుండా వేరే వాళ్ళు ఎవరు చూసినా ఆ మెసేజ్ అనేది అర్థం కాకుండా ఓకేనా సెక్యూర్గా పంపించడమే ఈ క్రిప్టోగ్రఫీ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా. వాట్ ఈజ్ క్రిప్టోగ్రఫీ, వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిప్టో సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా. క్రిప్టో అంటే హైడ్, డేటాని ఒరిజినల్ డేటాని హైడ్ చేస్తుంది. గ్రాఫిక్ అంటే హైడ్ చేసిన డేటాని ఈజీగా మనం త్రూ నెట్వర్క్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. క్రిప్టోగ్రఫీ ఈజ్ ది ప్రాక్టీస్ అండ్ స్టడీ ఆఫ్ మ్యాథమెటికల్ మ్యానిపులేటింగ్ డేటా సో దట్ ఇట్ కెన్ బి స్టోర్డ్ అండ్ ట్రాన్స్మిటెడ్ సెక్యూర్లీ. సో ఈ క్రిప్టోగ్రఫీ అంటే మనం ఇందులో అల్గారిథమ్స్ కీస్ యూజ్ చేసి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కూడా ఇందులో యూజ్ చేసి డేటాని థర్డ్ పర్సన్ ఐడెంటిఫై చేయకుండా ఒకవేళ చూసినా అది అర్థం కాకుండా సెక్యూర్గా మన సెండర్ నుండి రిసీవర్కి డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ క్రిప్టోగ్రఫీ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో అలా మనం ఒక ఒరిజినల్ డేటాని పంపించేటప్పుడు మనం పంపించే వాళ్ళని సెండర్ అంటాం, రిసీవ్ చేసుకున్న వాళ్ళని రిసీవర్ అంటాం కదా. సో ఈ సెండర్ ఒరిజినల్ డేటాని సేమ్ ఒరిజినల్ డేటాగా కాకుండా దానికి ఒక లాక్ ప్రొవైడ్ చేసి పంపిస్తాం అనమాట. ఓకేనా. సో ఇలా మనం పంపించడాన్ని దాన్ని ఎన్క్రిప్ట్ అంటాం. అలా పంపించడాన్ని ఎన్క్రిప్షన్ అని కాల్ చేస్తాం అనమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం రీజనింగ్ కాన్సెప్ట్ తీసుకున్నట్టయితే ఎన్కోడ్ డీకోడ్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం లెటర్స్ తీసుకుంటే ఏబీకి ఒక లాజిక్ యూజ్ చేసి మనం బీసీడీగా కన్వర్ట్ చేసాం. సో ఇలా మనం లాజిక్ని యూజ్ చేసి ఇలా చేంజ్ చేయడాన్ని ఒరిజినల్ డేటాని ఇలా చేంజ్ చేసిన డేటాని మనం సైపర్ టెక్స్ట్ అని కాల్ చేస్తాం. ఈ ఒరిజినల్ డేటాని ప్లెయిన్ టెక్స్ట్ అని కాల్ చేస్తాం. ప్లెయిన్ టెక్స్ట్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని తీసుకున్నాం కదా. సో ఏని బి అంటే +1 యాడ్ చేసాం. సో బికి +1 సి. సో ఏ ప్లేస్లో బి, బి ప్లేస్లో సి, సి ప్లేస్లో డి. ఇలా మనం +1 ఇలా డిఫరెంట్గా ఒక ఒరిజినల్ డేటాని లాజిక్ యూజ్ చేసి మనం వేరే ఫార్మేట్లో మనం చేంజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఒరిజినల్ డేటా, ఇలా చేంజ్ చేసిన డేటాని సైపర్ టెక్స్ట్ అంటాం. ఇప్పుడు మనం ఇలా సైపర్ టెక్స్ట్గా సెండ్ చేసిన డేటాని ఎక్స్ అనే పర్సన్ నుండి వై అనే పర్సన్కి సెండ్ చేసేలోపు ఈ డేటా ఎవరు చూసినా వాళ్ళకి కాన్సెప్ట్ అనేది ఒరిజినల్ డేటా అనుకుంటారు, కానీ అది డేటా అనేది అర్థం అవ్వదు. ఓన్లీ సెండర్కి రిసీవర్కి మాత్రమే ఈ లాజిక్ అనేది అర్థమవుతుంది. సో ఆ లాజిక్ అర్థం అవడానికి సెండర్ దగ్గర రిసీవర్ దగ్గర ఒక సేమ్ కీ ఉంటుందన్నమాట. ఓకేనా. ఎన్క్రిప్ట్ చేయడానికి, డీక్రిప్ట్ చేయడానికి. ఎన్క్రిప్ట్ అంటే ఏంటి అంటే ఈ ఒరిజినల్ డేటా పంపించేటప్పుడు దానికి ఒక లాక్ ప్రొవైడ్ చేసి రిసీవర్కి పంపిస్తారు. సో రిసీవర్ కూడా ఆ డేటాని డీక్రిప్ట్ అంటే ఎన్క్రిప్ట్ చేసిన డేటా అనేది చేంజ్ అవుతుంది ఈ ఫార్మేట్లో. సో మళ్ళీ ఒరిజినల్ డేటాగా చేంజ్ అవ్వాలంటే డీక్రిప్ట్ అవ్వాలి కదా. సో డీక్రిప్ట్ అవ్వడానికి సేమ్ కీని సెండర్ ఏ కీ అయితే యూజ్ చేశారో రిసీవర్ కూడా సేమ్ కీనే యూజ్ చేస్తే ఆ డేటా అనేది ఒరిజినల్ డేటాగా చేంజ్ అవుతుందన్నమాట. సో అందుకోసం ఈ సైపర్ క్రిప్టోగ్రఫీ అనేది సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. థర్డ్ పర్సన్ అనేవాళ్ళు చూసిన ఆ డేటా అనేది ఈజీగా అర్థం కాకుండా ఉండడానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ క్రిప్టోగ్రఫీ కాన్సెప్ట్లో త్రీ ఫీచర్స్ యూజ్ అవుతుంది. ఫస్ట్ వన్ కాన్ఫిడెన్షియలీ అంటే ఏంటంటే ఎన్ష్యూర్ డేటా ఈజ్ రీడ్ ఓన్లీ బై ఆథరైజ్డ్ పార్టీస్. మనం ఇప్పుడు ఆథరైజ్డ్ అంటే ఏంటంటే ఓన్లీ ఎవరైతే మెసేజెస్ని క్రియేట్ చేస్తున్నారో సెండ్ చేస్తున్నారో వాళ్ళని మాత్రమే డేటాని రీడ్ చేస్తారన్నమాట. ఇంకా థర్డ్ పర్సన్ వేరే వాళ్ళు ఎవరు రీడ్ చేయడానికి విజిబుల్ ఉండదన్నమాట. సో సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. సో అటువంటి దాన్ని కాన్ఫిడెన్షియాలిటీ అంటాం. నెక్స్ట్ వన్ డేటా ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే ఎన్ష్యూర్ డేటా వాజ్ నాట్ ఆల్టర్డ్ బిట్వీన్ సెండర్ అండ్
రిసిపియంట్. సో ఇప్పుడు మనం ఒక మెసేజ్ని పంపించామంటే దాంట్లో ఎటువంటి చేంజెస్ కూడా చేంజ్ చేయడం అవ్వదన్నమాట. టెక్స్ట్ని యాడ్ చేయడం కానీ డిలీట్ చేయడం ఎటువంటి చేంజెస్ కూడా అవ్వదు. సో అలాంటి డేటాని మనం డేటా ఇంటిగ్రిటీ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ అథెంటికేషన్. అథెంటికేషన్ అంటే ఏంటంటే ఎన్ష్యూర్ డేటా ఒరిజినేటెడ్ ఫ్రమ్ ది పర్టికులర్ పార్టీ. ఇప్పుడు సెండర్ నుండి రిసీవర్ ఏ పర్సన్కి అయితే మనం పంపిస్తున్నామో ఆ పర్టికులర్ పర్సన్ మాత్రమే ఒరిజినల్ డేటా అనేది వ్యూ చేయడానికి వీలవుతుందన్నమాట. ఓకేనా, థర్డ్ పర్సన్ వ్యూ చేసిన ఆ డేటా అనేది అర్థమయ్యే ఛాన్సెస్ లేదనమాట. సో దాన్ని అథెంటికేషన్ అంటాం. సో ఇక్కడ క్రిప్టోగ్రఫీ సిస్టమ్ని సైపర్ సిస్టమ్ అని కూడా కాల్ చేస్తాం. క్రిప్టోగ్రఫీ అన్న సైపర్ అన్న ఒకటి. ఎందుకంటే క్రిప్టోగ్రఫీ సిస్టమ్ అంటే ఏంటంటే డేటాని హైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఒరిజినల్ డేటాని ఒక లాజిక్ యూజ్ చేసి డీకోడ్ ఎన్కోడ్ చేసి మనం డేటాని చేంజ్ చేసాం కదా. సో ఇలా చేంజ్ చేసిన డేటాని సైపర్ టెక్స్ట్ అంటాం. ఓకేనా, ఇలా ఒరిజినల్ డేటాని ప్లెయిన్ టెక్స్ట్ అని కాల్ చేస్తాం. సో సైపర్ సిస్టమ్స్ అన్న క్రిప్టోగ్రాఫిక్ సిస్టమ్ అన్న సేమ్ అనమాట. నెక్స్ట్ ఈ క్రిప్టోగ్రాఫిక్ సిస్టంలోని 2 టైప్స్ ఉంటాయి మెయిన్లీ. ఫస్ట్ వన్ సిమెట్రిక్ క్రిప్టోగ్రఫీ. సిమెట్రిక్ క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి అంటే ప్రైవేట్ కీ, అండ్ అసిమెట్రిక్ అంటే ఏంటి అంటే పబ్లిక్ కీ అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ వన్ సిమెట్రిక్ క్రిప్టోగ్రఫీ అంటే ఏంటో తెలుసుకుందాం. సిమెట్రిక్ అంటే ఏంటి అంటే ఓన్లీ సెండర్ ఎవరైతే ఉన్నారో అండ్ రిసీవర్, సెండర్ దగ్గర ఏ కీ అయితే ఉందో రిసీవర్ దగ్గర కూడా సేమ్ కీ ఉంటుందన్నమాట. అంటే బోత్ సెండర్ అండ్ రిసీవర్ సింగిల్ కీని మాత్రం యూజ్ చేస్తారన్నమాట. ఈ కీ అనేది ఎక్స్చేంజ్ చేయడంలోనే ప్రాబ్లం అనమాట. సో ఆ కీ అనేది సేమ్ ఇద్దరి దగ్గర సేమ్ కీయే ఉండాలి. కీ మారిందంటే ఆ డేటా అనేది మనకి వ్యూ చేయలేరు అనమాట సెకండ్ పర్సన్. సో ఇక్కడ సిమెట్రిక్లోని ఓన్లీ ఒక సింగిల్ కీని యూజ్ చేస్తారనమాట ఎన్క్రిప్ట్ చేయడానికి, డిక్రిప్ట్ చేయడానికి. అసిమెట్రిక్ అంటే ఏంటి అంటే ఇక్కడ 2 కీస్ యూజ్ చేస్తారనమాట. ఫస్ట్ వన్ ఏంటి అంటే ప్రైవేట్ కీ, సెకండ్ వన్ పబ్లిక్ కీ. ప్రైవేట్ కీ అంటే ఏంటంటే సెక్యూరిటీ అనమాట. ఓన్లీ ఎవరైతే సెండర్ రిసీవర్స్ డేటా క్రియేట్ చేస్తున్నారో ఎక్స్చేంజ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ కీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. పబ్లిక్ కీ అంటే ఏంటి, ఎవరైనా మన ఆ డేటాని యూజ్ చేయడానికి అవైలబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇది డిఫరెన్స్. సిమెట్రిక్ ప్రాసెస్లోని మనకి ఓన్లీ ఒక కీని సింగిల్ కీని మాత్రమే యూజ్ చేస్తాము. అసిమెట్రిక్ కీలో కాన్సెప్ట్లోని మనం ప్రైవేట్ కీ అండ్ పబ్లిక్ కీ కూడా యూజ్ చేస్తాం. పబ్లిక్ కీ అనేది ఎవరైనా ఓపెన్ చేయడానికి డేటాని విజిబుల్ ఉంటుంది. ప్రైవేట్ కీ అంటే ఓన్లీ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే యూజ్ చేయడానికి అవైలబిలిటీ ఉంటుందన్నమాట. సో క్రిప్టోగ్రఫీ అంటే అర్థమైంది అనుకుంటాను. ఎవరికైనా చిన్న కన్ఫ్యూజ్ ఉన్నా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఎగ్జాంపుల్తో క్లియర్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, సెండర్ ఎక్స్, రిసీవర్ వై. సో ఈ సెండరు హలో అనే టెక్స్ట్ వైకి రిసీవర్కి పంపిస్తున్నారు. సో ఈ పంపించేటప్పుడు మనకి థర్డ్ పర్సన్ ఎవరు ఈ డేటాని మెసేజ్ని చూడకుండా ఉండాలి అంటే దీనికి మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. సో సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలంటే మనం దానికి ఒక కీ అప్లై చేయాలన్నమాట. సో అలా మనం అప్లై చేస్తే దాన్ని ఎన్క్రిప్షన్ అని కాల్ చేస్తాం. ఇప్పుడు హలో అనే టెక్స్ట్ని ఎప్పుడైతే కీ యూజ్ చేసి ఎన్క్రిప్ట్ చేస్తామో ఆ డేటా అనేది JKNNQ ఇలా సమ్ టెక్స్ట్ లాగా చేంజ్ అయిపోతుంది అనమాట. ఈ టెక్స్ట్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ పర్సన్ ఎవరు చూసినా ఒరిజినల్ టెక్స్ట్ కనిపించకుండా చేంజ్ అయి ఉంది కాబట్టి ఆ మెసేజ్ అనేది ఎవరికి అర్థమయ్యే ఛాన్సెసే ఉండదు. సో ఇలా చేంజ్ చేసిన టెక్స్ట్ని మనం సైపర్ టెక్స్ట్ అని కాల్ చేస్తాం. చెప్పుకున్నాం కదా ఇప్పుడు. సో ఇప్పుడు ఈ సైపర్ టెక్స్ట్ని రిసీవ్ చేయగానే ఇక్కడ మనకి ఎన్క్రిప్షన్లో ఏ కీ అయితే యూజ్ చేస్తున్నారో ఓన్లీ సెండర్కి రిసీవర్కి మాత్రమే ఆ కీ తెలుస్తుంది. ఆ కీని అప్లై చేసి డీక్రిప్ట్ చేస్తారు. సో ఏదైతే మన ఒరిజినల్ డేటా హలో అని ఉంది కదా, దీన్ని ప్లెయిన్ టెక్స్ట్ అంటాం. ఈ ప్లెయిన్ టెక్స్ట్ నుండి ఎన్క్రిప్ట్ చేసి ఈ సైపర్ టెక్స్ట్గా అంటే ఒరిజినల్ డేటాని ప్లెయిన్ టెక్స్ట్ అంటాం కదా, ఈ ప్లెయిన్ టెక్స్ట్ని ఇలా చేంజ్ చేయడాన్ని సైపర్ టెక్స్ట్ అంటాం. ఇప్పుడు రిసీవర్ ఏం చేస్తారు అంటే ఈ సైపర్ టెక్స్ట్ని మళ్ళీ ప్లెయిన్ టెక్స్ట్గా అంటే ఒరిజినల్ డేటాగా డీక్రిప్ట్ చేయాలి అంటే సేమ్ కీ యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ ఎప్పుడైతే డీక్రిప్ట్ చేశారో అప్పుడు
ఆ ఒరిజినల్ డేటా హలో అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది క్రిప్టోగ్రఫీలో అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక ఇన్ఫర్మేషన్ని త్రూ నెట్వర్క్ ద్వారా ఒరిజినల్ డేటాని హైడ్ చేసి వేరే థర్డ్ పర్సన్ ఎవరు చూడకుండా సెక్యూర్గా మనం సెండ్ చేయాలి అంటే ఈ క్రిప్టోగ్రఫీ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. వీడియో అర్థమైంది అనుకుంటాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హాయ్ ఎవ్రీవన్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఐసీటీ కాన్సెప్ట్ డిజిటల్ సిగ్నేచర్. డిజిటల్ సిగ్నేచర్ యొక్క అడ్వాంటేజెస్, దీని యొక్క ప్రాసెస్ ఈ వీడియోలో తెలుసుకుందాం. స్క్రీన్లో కనిపిస్తుంది కదా. ఫస్ట్ వన్ డిజిటల్ సిగ్నేచర్. ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ వన్ చూడండి, ఈ విధంగా ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఉంటుంది. సెకండ్ వన్ బయోమెట్రిక్ సిగ్నేచర్ అనేది ఈ విధంగా ఉంటుంది. థర్డ్ వన్ డిజిటల్ సిగ్నేచరు ఈ విధంగా రిప్రజెంట్ చేస్తుంది. లాస్ట్ వన్ అడ్వాన్స్డ్ బయోమెట్రిక్ సిగ్నేచర్ యూజింగ్ డిజిటల్ సిగ్నేచర్ ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు డిజిటల్ సిగ్నేచర్ యొక్క ప్రాసెస్, దాని యొక్క అడ్వాంటేజెస్ తెలుసుకుందాం. సో స్క్రీన్లో కనిపిస్తుంది కదా. డిజిటల్ సిగ్నేచర్ యొక్క సర్టిఫికెట్ ఈ విధంగా ఉంటుంది. ఈ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ క్లాస్ 1 వచ్చేసి డిజిటల్ సిగ్నేచరు లైక్ నార్మల్ పర్సన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఎవరైనా ఈ డిజిటల్ సిగ్నేచర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. క్లాస్ 2 డిజిటల్ సిగ్నేచర్ వచ్చేసి మెయిన్లీ బిజినెస్ అండ్ కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ షాప్ తీసుకుందాం. మెడికల్ షాప్లో మనకి షాప్ అనేది మనం పెట్టాలి అంటే దానికి సర్టిఫికేట్స్ అనేది ఉండాలి కదా. సో కంపల్సరీగా బిజినెస్ కానీ నెక్స్ట్ కంపెనీస్ కానీ స్టార్ట్ చేయాలి అంటే ఈ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాస్ 3 లాస్ట్ టైప్ వచ్చేసి డిజిటల్ సిగ్నేచరు ఆన్లైన్ బిజినెస్ ఉంటాయి కదా. సో ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవన్నీ. సో ఆన్లైన్ బిజినెస్ చేయాలి అంటే ఈ డిజిటల్ సర్టిఫికెట్ క్లాస్ 3 సర్టిఫికెట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇవి డిజిటల్ సిగ్నేచర్లోని 3 టైప్స్ ఉంటాయి. ఇక్కడ మనకి స్క్రీన్లో కనిపిస్తుంది కదా. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్లో మన పర్సనల్ డీటెయిల్స్, నెక్స్ట్ నేమ్, అప్లికేషన్ ఐడి, ఈమెయిల్ ఐడి, టైప్ ఆఫ్ ది అప్లికెంట్ ఇలాంటి డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. ఈ విధంగా డిజిటల్ సిగ్నేచర్ యొక్క సర్టిఫికేట్ అనేది ఉంటుంది. కమింగ్ టు ది కాన్సెప్ట్, వాట్ ఈస్ ఏ డిజిటల్ సిగ్నేచర్ అండ్ హౌ ఇట్ వర్క్స్. డిజిటల్ సిగ్నేచర్ అంటే ఏంటి, నెక్స్ట్ డిజిటల్ సిగ్నేచర్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. డిజిటల్ సిగ్నేచర్ ఈజ్ ఎన్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్ డైజెస్ట్. అంటే ప్రీవియస్ కాన్సెప్ట్లో మనం చెప్పుకున్నట్టు క్రిప్టోగ్రఫీలో ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్ అనేది ఎన్క్రిప్టెడ్ మెసేజ్ డైజెస్ట్. ఎన్క్రిప్టెడ్ అంటే ఏంటి అంటే ఒక ఒరిజినల్ టెక్స్ట్, దాన్నే ప్లెయిన్ టెక్స్ట్ అని కాల్ చేస్తామని చెప్పుకున్నాం కదా. ఒరిజినల్ టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ని మనం మీనింగ్లెస్ అంటే అర్థం అవ్వకుండా చేంజెస్ చేస్తే దాన్ని ఎన్క్రిప్టెడ్ ప్రాసెస్ అని కాల్ చేస్తాం. హ్యాష్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ ఇన్ బోత్ క్రియేటింగ్ అండ్ వెరిఫైయింగ్ ఏ డిజిటల్ సిగ్నేచర్. హ్యాష్ ఫంక్షన్ అనేది మనం ఈ డిజిటల్ సిగ్నేచర్ యొక్క క్రియేట్ చేయడానికి నెక్స్ట్ వెరిఫై చేయడానికి యూజ్ చేస్తాం. హ్యాష్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే సమ్ డేటా, ఏదైనా ఒక డేటాని మనం ఒక ఫార్ములాలో పాస్ చేసి దాన్ని ప్రొడ్యూస్ చేసిన రిజల్ట్ని హ్యాష్ ఫంక్షన్ ఆర్ హ్యాష్ రిజల్ట్ అని లేదంటే హ్యాష్ వాల్యూ అని కాల్ చేస్తాం. అంటే హ్యాష్ ఫంక్షన్ అనేది ఏంటి అంటే ఒక లిమిటెడ్ టెక్స్ట్ స్టాండర్డ్ లెంత్ మాత్రమే కలిగి ఉంటుంది. అంటే పర్టికులర్ సైజ్ అనేది ఎంత, మరి ఎగ్జాంపుల్ మనం నెట్ అంటాం కదా 1 GB 3 GB అలా. అలాగే ఇక్కడ మనకి దాని యొక్క లెంత్ నథింగ్ బట్ సైజ్ అనేది స్టాండర్డ్గా ఉంటుందన్నమాట. మనం లార్జ్ టెక్స్ట్ పంపించినా స్మాల్ టెక్స్ట్ పంపించినా దాని యొక్క పర్టికులర్ లెంత్లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఆ ప్రాసెస్ హ్యాష్ ఫంక్షన్ చేస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఏ హ్యాష్ ఫంక్షన్ ఈజ్ ఎన్ అల్గారిథం విచ్ క్రియేట్ ఏ డిజిటల్ రిప్రజెంటేషన్ ఆర్ ఫింగర్ ప్రింట్స్. ఈ హ్యాష్ ఫంక్షన్ అనేది మనకి డిజిటల్గా రిప్రజెంట్ చేస్తుంది, యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ ద్వారా కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఈ అల్గారిథం యూజ్ చేసి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ హ్యాష్ వాల్యూ. సో అలా ప్రొడ్యూస్ అయిన రిజల్ట్ని మనం హ్యాష్ వాల్యూ కానీ హ్యాష్ రిజల్ట్ అని కాల్ చేస్తాం. ఆఫ్ ఏ స్టాండర్డ్ లెంత్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఒకదానికి పర్టికులర్ స్టాండర్డ్ లెంత్ అనేది ఉంటుంది, రిప్రజెంట్ చేస్తుంది అనమాట హ్యాష్ ఫంక్షన్ అనేది. ఆ స్టాండర్డ్ లెంత్తోనే ఫిక్స్ అయ్యి ఉంటుంది, మన ఇచ్చిన డేటాని కన్వర్ట్ చేస్తుంది అనమాట. విచ్ ఈజ్ యూజువల్లీ మచ్ స్మాలర్ దెన్ ది మెసేజ్ బట్ నెవర్త్లెస్ సబ్స్టాన్షియల్లీ యూనిక్ టు ఇట్. ఇప్పుడు మనం లార్జ్ టెక్స్ట్ పంపించినా స్మాల్ టెక్స్ట్ పంపించినా అది స్టాండర్డ్ లెంత్తోనే కన్వర్ట్ చేస్తుంది అనమాట ఈ అల్గారిథం యూజ్ చేసి. నెక్స్ట్, డిజిటల్ సిగ్నేచర్ క్రియేషన్. డిజిటల్ సిగ్నేచర్ క్రియేషన్ ఏ విధంగా చేస్తుందో చూద్దాం. దిస్ యూజ్ ఏ హ్యాష్ రిజల్ట్ డిరైవ్డ్ ఫ్రమ్ ఏ యూనిక్ టు ది బోత్ ది సైన్డ్ మెసేజ్ అండ్ గివెన్ ప్రైవేట్ కీ. సో ఇప్పుడు మనం డిజిటల్ సిగ్నేచర్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు డిజిటల్గా మనం సైన్ చేస్తాం కదా,
సైన్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అది ప్రైవేట్ కీగా క్రియేట్ అవుతుందన్నమాట. సో అది దీని మీనింగ్. డిజిటల్ సిగ్నేచర్ వెరిఫికేషన్. సో డిజిటల్ సిగ్నేచర్ యొక్క వెరిఫికేషన్ ఏ విధంగా అవుతుందో చూద్దాం. దిస్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ చెకింగ్ ది డిజిటల్ సిగ్నేచర్ బై రిఫరెన్స్ టు ది ఒరిజినల్ మెసేజ్ అండ్ ది గివెన్ పబ్లిక్ కీ. సో ఇప్పుడు యూజర్ ఎవరైతే క్రియేట్ చేస్తారో డిజిటల్ సిగ్నేచర్ వాళ్ళ యొక్క ఆటోమేటిక్గా ప్రైవేట్ కీ క్రియేట్ అవుతుంది కదా. సో నెక్స్ట్ పబ్లిక్కి క్రియేట్ చేస్తారు కదా, ఆ ఒరిజినల్ మెసేజ్కి డిజిటల్ సిగ్నేచర్ బై ది రిఫరెన్స్ ది ఒరిజినల్ మెసేజ్కి పబ్లిక్కి సో చెక్ చేస్తుంది అనమాట, సేమ్గా ఉందా లేదా అని. దేర్ బై ది డిటర్మైనింగ్ ది వెదర్ ది డిజిటల్ సిగ్నేచర్ వాజ్ క్రియేటెడ్ ఫర్ దట్ సేమ్ మెసేజ్ యూజింగ్ ది ప్రైవేట్ కీ కరస్పాండింగ్ టు ది రిఫరెన్స్డ్ పబ్లిక్. సో ఇక్కడ ఆ ప్రైవేట్ కీ పబ్లిక్ కీ అనేది కరెక్ట్గా సేమ్గా ఉందా లేదని చెక్ చేస్తుంది అనమాట, వెరిఫికేషన్ చేస్తుంది. టిపికల్లీ ఏ డిజిటల్ సిగ్నేచర్ ఈజ్ అటాచ్డ్ టు ఇట్స్ మెసేజ్ అండ్ స్టోర్డ్ ఆర్ ట్రాన్స్మిటెడ్ విత్ ఇట్ మెసేజ్. జనరల్గా మన డిజిటల్ సిగ్నేచర్ అనేది మనం స్టోర్ చేసిన మెసేజ్ కానీ ఏదైతే డేటా ఇన్ఫర్మేషన్ చేంజ్ చేస్తామో దానికి కానీ అటాచ్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్, వెరిఫికేషన్ ఆఫ్ ఏ డిజిటల్ సిగ్నేచర్ ఈజ్ accomplished by the computing a new hash result of the original message by means of same hash function used to create the digital signature, then using the public key and new hash result the verifier checks. సో ఇక్కడ మనం ఏదైతే మెసేజ్ ఒరిజినల్ మెసేజ్ ఉందో ఆ మెసేజ్లో యూజ్ చేసిన పబ్లిక్కి ప్రైవేట్కి సేమ్గా ఉందా లేదా అని వెరిఫైర్ అనేది చెక్ చేస్తారనమాట. వెదర్ ద డిజిటల్ సిగ్నేచర్ వాజ్ ది క్రియేట్ యూజింగ్ ది కరస్పాండింగ్ ప్రైవేట్కి. సో మనం చెప్పుకున్నాం కదా, సేమ్గా ఉన్నాయా లేదా 2 కీస్ కూడా చెక్ చేస్తుంది. వెదర్ ది న్యూలీ కంప్యూటెడ్ హ్యాష్ రిజల్ట్ మ్యాచెస్ ది ఒరిజినల్ హ్యాష్ రిజల్ట్ వాజ్ ది ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ది డిజిటల్ సిగ్నేచర్ డ్యూరింగ్ ది సైనింగ్ ప్రాసెస్. సో మనం ఏదైతే డేటా పంపిస్తామో అది ఆ డేటా అనేది పంపించేటప్పుడు ఎటువంటి చేంజెస్ కూడా అవ్వదన్నమాట. పబ్లిక్కి ప్రైవేట్కి 2 సేమ్గానే ఉంటే డేటా అనేది డిస్ప్లే చేస్తుంది. సో అలా సేమ్గా ఉందా లేదని వెరిఫై అనేది వెరిఫై చేస్తుంది అనమాట. ద వెరిఫికేషన్ సాఫ్ట్వేర్ విల్ కన్ఫర్మ్ ది డిజిటల్ సిగ్నేచర్ వెరిఫైడ్ ఇఫ్. వెరిఫికేషన్ సాఫ్ట్వేర్ అనేది కూడా ప్రొవైడ్ మనకి ఉంది కదా అవైలబుల్గా. సో వెరిఫికేషన్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే డిజిటల్ సిగ్నేచర్ అనేది 2 కీస్ కూడా పబ్లిక్ కీ ప్రైవేట్ కీ సేమ్గా ఉన్నాయి లేదా అనేది వెరిఫై చేస్తుంది అనమాట. ద సైన్ ఈస్ ప్రైవేట్ కీ వాజ్ యూజ్డ్ టు digitally sign the message which is known to be the case if the sign is public key was used to verify the signature, because the sign is public key will verify only a digital signature created with the sign is private key. సో ఏదైతే ఈ పబ్లిక్ కీ క్రియేట్ చేసి ఉందో ఆ పబ్లిక్ కీ అనేది ఓన్లీ మనం డిజిటల్ సిగ్నేచర్తో క్రియేట్ చేసిన ప్రైవేట్ కీతో మాత్రమే అది వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. Next, the message was unaltered, which is known to be the case if the hash result computed by the verifier is identically to the hash result extracted from the digital signature during the verification process. సో ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అయ్యేటప్పుడు ఎటువంటి మోడిఫికేషన్స్ చేంజెస్ కూడా జరగడం అనేది అవ్వదన్నమాట. ఓన్లీ అది ఒరిజినల్ డేటా అది కరెక్టా లేదా రాంగ్గా అని ఓన్లీ పబ్లిక్కి ప్రైవేట్కి సేమ్ టెక్స్ట్ ఉందా లేదని వెరిఫికేషన్ మాత్రమే అవుతుంది ఈ ప్రాసెస్లోని. ఆ టెక్స్ట్ని మెసేజ్ని ఎటువంటి చేంజెస్ కూడా చేయడం జరగదన్నమాట. సో ఇది డిజిటల్ సిగ్నేచర్ యొక్క కాన్సెప్ట్. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్, ఈ డిజిటల్ సిగ్నేచర్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం చాలా తక్కువ టైంలోనే డిజిటల్ సిగ్నేచర్ని సెండ్ చేయొచ్చు. నెక్స్ట్ కాస్ట్ కూడా తక్కువ. త్రూ నెట్ ద్వారా మనకి మెయిల్స్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి సెండ్ చేస్తాం కాబట్టి దీనివల్ల మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వెరీ లెస్ టైమ్ అండ్ వెరీ లెస్ కాస్ట్ అనమాట. ఇది అడ్వాంటేజెస్. ఎవ్రీవన్, నెక్స్ట్ కాన్సెప్ట్ ఐపీ అడ్రస్ గురించి తెలుసుకుందాం. ఐపీ అడ్రస్ నథింగ్ బట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్, మన నెట్వర్క్ యూజ్ చేసిన ప్రోటోకాల్ యొక్క అడ్రస్. సో ఈ ఐపీ అడ్రస్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది, దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు కంప్లీట్గా చూడండి. ఈ ఐపీ అడ్రస్ అనేది మనం దేనికోసం యూజ్ చేస్తామంటే పర్టికులర్ డివైసెస్ ఆర్ కంప్యూటర్ ఆర్ మొబైల్స్ యొక్క ఐడెంటిఫికేషన్స్ గురించి ఐపీ అడ్రస్ అనేది యూజ్ అవుతుంది. సో ఏ విధంగా అంటే ఎగ్జాంపుల్ చెప్దాం. మనం అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మనం ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు మన ఆర్డర్ చేసిన ఐటమ్ అనేది రిసీవ్ చేయాలంటే మనం పర్టికులర్ అడ్రస్ అనేది మనం ఎంటర్ చేస్తాం కదా.
సో అలా ఇక్కడ మనం త్రూ నెట్వర్క్ ద్వారా మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేయాలన్నా గ్యాదర్ చేయాలన్నా సో నెట్వర్క్ యూజ్ చేసుకోవాలన్నా ఈ పర్టికులర్ డివైస్కి కనెక్ట్ అవ్వడం కోసం ఆ డివైస్ యొక్క ఐడెంటిఫికేషన్ కోసం ఈ ఐపీ అడ్రస్ అనేది యూజ్ చేస్తాము. ఓకేనా. ద ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ ఆర్ ఐపీ అడ్రస్ అని కాల్ చేస్తాం. ఈజ్ ఏ యూనిక్ అడ్రస్ దట్ కంప్యూటింగ్ డివైస్. సో ఈ ఐపీ అడ్రస్ అనేది ప్రతి సిస్టమ్కి ప్రతి డివైసెస్ కూడా సేమ్గా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మన నేమ్స్ ఎలా అయితే ఉంటాయో మన నేమ్స్ అనేవి రిపీట్ అవుతాయి, కానీ ఇక్కడ సిస్టమ్ యొక్క డివైస్ యొక్క ఐపీ అడ్రస్ అనేది సేమ్గా ఉండవు, డిఫరెంట్గా ఈ ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఈ ఐపీ అడ్రస్ అనేది 2 టైప్స్ ఉన్నది. అంటే ఫస్ట్ ఓల్డ్ వెర్షన్ ఒకటి, లేటెస్ట్ వెర్షన్ ఒకటి. ఇంటర్నెట్ అడ్రస్ దట్ మీన్స్ ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్. సో ఇది IPv4 అడ్రస్ అని, IPv6 అనే అడ్రస్ ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది కదా. ఫస్ట్ వన్ IPv4 అడ్రస్ అని, ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెర్షన్ 4 అని. సో ఇక్కడ వెర్షన్ 4లోని ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సెకండ్ IPv6 వెర్షన్ 6 వచ్చేసరికి ఇక్కడ నెంబర్స్ విత్ లెటర్స్ కూడా కాంబినేషన్ అనమాట. ఈ రెండిట్లో కంపారిజన్ సెక్యూరిటీ ఏంటి అంటే IPv6 అంటే మన IPv4 వెర్షన్ 4లోని మనం ఈజీగా ఈ ఐపీ అడ్రస్ని ఐడెంటిఫై చేయొచ్చు. అదే IPv6లోనైతే మనం ఒకవేళ చూసినా అది అంత త్వరగా గుర్తుండదు. సో సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎందుకు సెక్యూరిటీ ఐపీ అడ్రస్ అంటే సో హ్యాకర్స్ మన సిస్టమ్స్ కానీ ఏదైనా డివైస్ కానీ హ్యాక్ చేయాలంటే ఈ ఐపీ అడ్రస్ యూజ్ చేసుకొని హ్యాకింగ్ చేయడం జరుగుతుందన్నమాట. సో డిఫరెన్స్ చూద్దాం. IPv4 అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెర్షన్ 4, IPv6 అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెర్షన్ 6 అని. IPv4 అనేది డిప్లాయిడ్ ఇన్ 1981లో వెర్షన్ 4 అనేది రిలీజ్ అయింది. IPv6 అంటే వెర్షన్ 6 అనేది 1998లో మనకి రిలీజ్ అయింది. ఇక్కడ IPv4 వెర్షన్ వచ్చేసి 32 బిట్ అనమాట ఐపీ అడ్రస్ యొక్క సైజు. IPv6 వచ్చేసి 128 బిట్ అడ్రస్. నెక్స్ట్ ఇందులో నెంబర్ ఆఫ్ అడ్రసెస్ అనేది 4.3 బిలియన్స్ ఉన్నాయి. ఇక్కడ వెర్షన్ 6లో వచ్చేసరికి 7.9 × 10⁻28 నెంబర్ ఆఫ్ అడ్రసెస్ అనేది ఉన్నది. సో ఇక్కడ IPv4 నుండి IPv6 వెర్షన్కి ఎందుకు చేంజ్ అయిందంటే ఫార్మేటు, ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ డివైసెస్ అనేది డే బై డే ఎక్కువ ఇంక్రీజ్ అవుతున్నాయి కదా. సో దానికి మనం నెంబర్ అనేది జనరేట్ చేయడానికి కష్టం అవుతుంది కాబట్టి సో ఇక్కడ ఓన్లీ నెంబర్ కాకుండా లెటర్స్ కూడా యాడ్ చేయడం వల్ల మనకి నెంబర్ ఆఫ్ డివైసెస్ పెరిగిన దాని యొక్క అడ్రస్ అనేది మనం ఎన్నైనా ఇచ్చుకోవచ్చు అనమాట. సో దానికోసం ఇది చేంజ్ అయింది. నెక్స్ట్ IPv4 వచ్చేసరికి న్యూమరిక్ డాట్ డెసిమల్ నోటేషన్ స్క్రీన్లో కనిపిస్తుంది కదా. 192.168.5.18 అంది కదా. ఇది వెర్షన్ 4లోని ఓన్లీ నెంబర్స్ మాత్రం ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వెర్షన్ 6 వచ్చేసరికి ఆల్ఫా న్యూమరిక్ హెక్సాడెసిమల్ నోటేషన్ అంటే ఇక్కడ నెంబర్స్ అండ్ లెటర్స్ కూడా కంబైన్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ IPv4 వెర్షన్ అనేది DHCP మాన్యువల్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెర్షన్ 6 వచ్చేసరికి సపోర్ట్స్ ఆటో కాన్ఫిగరేషన్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది డిఫరెన్స్. నెక్స్ట్ ఆన్సర్ చూద్దాం. ఐపీ అడ్రస్ యొక్క ఆన్సరు. ఈచ్ కంప్యూటర్ అండ్ రౌటర్ ఆన్ ది ఇంటర్నెట్ మస్ట్ హ్యావ్ ఏ నేమ్. అంటే మనం యూజ్ చేసిన ప్రతి డివైస్ లైక్ కంప్యూటర్ కానీ రౌటర్ కానీ ఇదే యూజ్ చేస్తాం కదా డివైసెస్. సో వీటికి అనేది కంపల్సరీగా నేమ్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా. సో దానికోసం ఈ ఐపీ అనేది అడ్రస్ అనేది యూజ్ చేస్తాం. సో దట్ ఇట్ కెన్ బి యూనిక్లీ ఐడెంటిఫైస్ అంటే మనం ఈ నేమ్ ఉండడం వల్ల దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఈజీ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఐపీ అడ్రసెస్ ఆర్ న్యూమరికల్ నేమ్స్ దట్ యూనిక్లీ ఐడెంటిఫైస్ ఈచ్ కంప్యూటర్ ఆన్ ది ఇంటర్నెట్. సో మనం ఈ ఐపీ అడ్రస్ అనేది ఒక పర్టికులర్ డివైస్ని ఐడెంటిఫై చేయడానికి అది వేరే కంప్యూటర్కి లేదా వేరే డివైస్ కూడా ఐపీ అడ్రస్ అనేది సేమ్ కాకుండా యూనిక్గా అంటే డిఫరెన్స్గా అంటే ఈ ఐపీ అడ్రస్ అనేది రిపీట్ అవ్వదు అనమాట. డూప్లికేట్ ఎటువంటి రిపిటేషన్స్ ఉండదు అనమాట. డిఫరెంట్గా ఉంటాయి నేమ్ ఈ ఐపీ అడ్రస్ అనేది. సో ఎందుకోసం అంటే పర్టికులర్ డివైస్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ అండ్ ఐపీ అడ్రస్ కన్సిస్ట్ ఆఫ్ 32 బిట్స్ ఆర్ 4 బైట్స్. ఐపీ అడ్రస్ అనేది మనం 32 బిట్స్ కలిగి ఉంటుంది లేదా దీన్నే 4 బైట్స్ అని కూడా కాల్ చేస్తాం. నెక్స్ట్
ఈచ్ ఐపీ అడ్రస్ కన్సిస్ట్ ఆఫ్ ఏ నెట్వర్క్ కాంపోనెంట్ అండ్ హోస్ట్ కాంపోనెంట్. సో ప్రతి ఐపీ అడ్రస్ కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక నెట్వర్క్ ఒకటి, కాంపోనెంట్ ఒకటి, ఒక హోస్ట్ కాంపోనెంట్ అనేది కలిగి ఉంటుందన్నమాట. టోటల్గా 32 బిట్స్. సో ఒక ఐపీ అడ్రస్ ఒక నెట్వర్క్ కాంపోనెంటు, హోస్ట్ కాంపోనెంట్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్, ఐపీ అడ్రస్ ప్లేస్ ఏ vital role in the routing of a packet over the internet. Source and destination IP address are included in each packet. సో ఇక్కడ మనకి నెట్వర్క్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ని మన డేటాని పంపించేటప్పుడు అది ప్యాకెట్స్ రూపంలో ఫామ్ అవుతుంది. సో ఆ ప్యాకెట్స్ అనేది సోర్స్ నుండి డెస్టినేషన్, మన పంపించిన స్టార్టింగ్ పాయింట్ని సోర్స్ అంటాము, మనం ఎక్కడికైతే పంపిస్తామో ఎండింగ్ పాయింట్ని డెస్టినేషన్ అని కాల్ చేస్తాం. ఓకేనా. ఈ సోర్స్ నుండి డెస్టినేషన్ వరకు రీచ్ అయ్యేలోపు ఏ సర్వర్ నుండి ఏ డేటా సెండ్ అవుతుంది, ఏ డేటా రిసీవ్ అవుతుంది మనం ఐడెంటిఫై చేయడానికి ఈ ప్యాకెట్స్ యొక్క ఈ ఐపీ అడ్రస్ ద్వారా ఆ పర్టికులర్ డివైస్ని ఐడెంటిఫై చేస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్, ద అడ్రస్ ప్రొవైడ్ డైరెక్షన్ ఆన్ ది వేర్ ది ప్యాకెట్ షుడ్ గో. సో ఇక్కడ మనకి పర్టికులర్ డేటా అనేది, ఆ ప్యాకెట్ అనేది ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది, అలా మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం దాన్ని తెలుసుకోవాలంటే ఈ ఐపీ అడ్రస్ అనేది బేస్ చేసుకొని తెలుసుకుంటాం. ఏ సెంట్రల్ అథారిటీ మేనేజ్ ఐపీ అడ్రస్, అదర్వైజ్ కాన్ఫ్లిక్ట్స్ మైట్ అరైజ్. సో మనకి ఇలా ఐపీ అడ్రస్ అని పర్టికులర్ మనకి ఐడెంటిఫై చేయడానికి ఐపీ అడ్రస్ అనేది లేనట్టయితే ఏ ప్యాకెట్ ఎక్కడికి వెళ్తుంది, ఏ డేటా ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇలా మనకు అనేది కొన్ని ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ద నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ సెంటర్, సో దాన్ని ఎన్ఐసి అంటాం, ఈజ్ ది చార్జెస్ ఆఫ్ ది అసైనింగ్ ఐపీ అడ్రస్. సో ఇక్కడ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది ఐపీ అడ్రసెస్ని అసైన్ చేస్తుంది అనమాట. దేర్ ఈజ్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఐపీ అడ్రస్ అండ్ డొమైన్ నేమ్స్. IP address are 32-bit numbers, whereas the domain names are easy to remember the symbolic strings. సో ఇక్కడ ఏంటి అంటే ఐపీ అడ్రస్ అనేది మన నెంబర్స్ కన్నా అక్కడ మనం నేమ్స్ అనేది పెట్టినట్టయితే మనకి ఈజీగా గుర్తుంటుంది అనమాట. సో అది చెప్తుంది. నెక్స్ట్, దేర్ ఆర్ 2 types ఆఫ్ ఐపీ అడ్రస్. సో ఐపీ అడ్రస్లో మనకి 2 types ఉంటాయి అనమాట. ఏంటంటే ఫస్ట్ వన్ స్టాటిక్ ఐపీ అడ్రస్, సెకండ్ వన్ డైనమిక్ ఐపీ అడ్రస్. సో స్టాటిక్ అంటే ఏంటంటే కాన్స్టెంట్గా ఉండవు అనమాట. నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ ఎక్కువ యూజ్ చేసేటప్పుడు స్టాటిక్ ఐపీ అడ్రస్ యూజ్ చేస్తాం. 1, 2 మనం సిస్టమ్స్ యూజ్ చేసేటప్పుడు డైనమిక్. అంటే డైనమిక్ అంటే మనం ఇక్కడ ఐపీ అడ్రస్ అనేది ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ లాగిన్ సైన్ అవుట్ అయ్యేటప్పుడు మళ్ళీ లాగిన్ అయ్యేటప్పటికి ఇది చేంజ్ అవుతుంది అనమాట ఐపీ అడ్రస్. స్టాటిక్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ వన్, ఇఫ్ యూ యూజ్ an internet service you may need to obtain this address from them. A permanently assigned IP address, one that is the given to a computer or router connected to the internet, is called a static IP address. సో మనం ఏదైతే రౌటర్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ జియో రౌటర్ తీసుకున్నాం అనుకోండి. సో అది మనకి ఒక కనెక్ట్ చేసిన దీనికి మనకి ఒక ఐపీ అడ్రస్ అనేది ఇస్తాడనమాట సిస్టమ్కి. సో ఆ ఐపీ అడ్రస్ బేస్ చేసుకొని అది రన్ అవుతుందన్నమాట. సో అలా పర్మనెంట్గా చేంజ్ అవ్వకుండా ఉంటే అలాంటి వాటిని స్టాటిక్ ఐపీ అడ్రస్ అని అంటాం అనమాట. సో ఐపీ అడ్రస్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఒక పర్టికులర్ డివైస్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్, దీనివల్ల డిసడ్వాంటేజ్ అంటే ఐపీ అడ్రస్ అనేది ఎవరికైనా తెలిసినట్టయితే మన సిస్టమ్ని హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. హ్యాకింగ్ ఎక్కువగా ఐపీ అడ్రస్ బేస్ చేసుకొని అవుతుందన్నమాట. నెక్స్ట్, డైనమిక్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి చూద్దాం. ఇఫ్ యూ కనెక్ట్ టు ది ఇంటర్నెట్ త్రూ అన్ ఐఎస్పి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. సో మనం ఐఎస్పి కనెక్ట్ చేసినట్టయితే అది డైనమిక్ ఐపీ అడ్రస్ అవుతుంది. ఎందుకంటే ప్రతిసారి దెన్ టిపికల్లీ ఈచ్ టైమ్ యూ కనెక్ట్ యూ విల్ బి అసైన్ ఏ డిఫరెంట్ ఐపీ అడ్రస్ కాల్డ్ ఏ డైనమిక్ ఐపీ అడ్రస్ ఫ్రమ్ ది ఐఎస్పి పూల్ ఆఫ్ ది ఐఎస్పి అడ్రస్. సో ఇక్కడ ఏంటి అంటే స్టాటిక్లోని మన వన్స్ ఐపీ అడ్రస్ మనం క్రియేట్ చేసిన తర్వాత అదే వచ్చిన తర్వాత అది చేంజ్ చేయాలన్నమాట. ఇక్కడ డైనమిక్ ఐపీ అడ్రస్లో ఏంటంటే ఎక్కువగా ఐఎస్పి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లో మనం యూజ్ చేసినట్టయితే వన్స్ మరి లాగౌట్ అయితే మళ్ళీ లాగిన్ అయ్యేసరికి సిస్టమ్ కనెక్ట్ చేయాలి, డిస్కనెక్ట్ అయిన తర్వాత కనెక్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అది మళ్ళీ ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. సో అలా చేంజ్ అవ్వడాన్ని మనం డైనమిక్ ఐపీ అడ్రస్ అని కాల్ చేస్తాం. ఇది ఐపీ అడ్రస్ యొక్క కాన్సెప్ట్. అర్థమైంది అనుకుంటున్నాను అందరికీను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ కాన్సెప్ట్ ఐసీటీలోని స్పామ్ ఇన్ ఈమెయిల్.
ఈమెయిల్లో స్పామ్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్పామ్ ఈజ్ అన్సోలిసిటెడ్ ఈమెయిల్ ఆన్ ది ఇంటర్నెట్. అన్సోలిసిటెడ్ అంటే ఏంటి అంటే మనం మన మెయిల్స్కి ఎగ్జాంపుల్ చూసుకుందాం. మనకి మన ఐడి ఇవ్వకుండానే డిఫరెంట్ కంపెనీస్ నుండి మనకి రిపీటెడ్గా ఈమెయిల్స్ వస్తూనే ఉంటాయి కదా, చూసే ఉంటారు. సో మన ఇన్బాక్స్లో కాకుండా స్పామ్ ఫోల్డర్లోని అలాంటివన్నీ ఉంటాయి, అన్వాంటెడ్వన్నీ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. అంటే మన పర్మిషన్ లేకుండా మన మెయిల్ ఐడి ఇవ్వకుండానే మనకి ఆటోమేటిక్గా మెయిల్స్ అనేవి వస్తుంటాయి. సో అలా మన పర్మిషన్ లేకుండా అలా వచ్చిన మెయిల్స్ని మనం అన్సోలిసిటెడ్ ఈమెయిల్స్ అంటాం ఓకేనా. సో దాన్నే సింపుల్గా స్పామ్ అని అంటాం అనమాట. నెక్స్ట్, ఫ్రమ్ ది సెండర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, స్పామ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ బల్క్ మెయిల్స్ often sent to a list obtained from a spam bot or to a list obtained by the companies that specialized in క్రియేటింగ్ ఈమెయిల్ డిస్ట్రిబ్యూషన్ లిస్ట్. సో ఇక్కడ ఈ స్పామ్ మెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా లిస్ట్ ఆఫ్ ఫైల్స్ బల్క్ మెసేజెస్ లాగా మెయిల్స్ లాగా మనకు వస్తూ ఉంటాయి. రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది వస్తూ ఉంటాయి. సో అలాంటి వాటిని బల్క్ మెయిల్స్ అని కాల్ చేస్తాం. టు ది రిసీవర్ ఇట్ యూజువల్లీ సీమ్స్ లైక్ జంక్ ఫైల్స్. సో మన రిసీవర్కి అవి జంక్ ఫైల్స్ లాగా కనిపిస్తాయి అనమాట. అంటే మనకి ఎటువంటి యూజ్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్, ఏ స్పామ్ ఫిల్టర్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ దట్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ అన్సోలిసిటెడ్ అండ్ అన్వాంటెడ్ మెయిల్స్ అండ్ ప్రివెంట్ దోస్ మెసేజెస్ ఫ్రమ్ ది గెటింగ్ టు ఏ యూజర్స్ ఇన్బాక్స్. ఈ స్పామ్ ఫిల్టర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే యూజర్కి అన్వాంటెడ్ అంటే మనకి ఎటువంటి అవసరం లేకుండా మెయిల్స్ అనేవన్నీ ఈ స్పామ్ బాక్స్లోనే మనకి స్టోర్ చేసి ఉంటుందన్నమాట. సో మన ఏకంగా ఈ స్పామ్ మెయిల్స్ అనేవి రాకుండా ప్రివెన్షన్స్ అంటే దీన్ని తొలగించడానికి కూడా కొన్ని రూల్స్ పాటించవచ్చు. అవేంటో కూడా తెలుసుకుందాం. సో ఈ స్పామ్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే యూజర్స్ రిసిపియెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే రిసీవ్ చేసుకున్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మనమే, మన మెయిల్స్కి ఇలాంటి స్పామ్ మెసేజెస్ అన్నీ రాకుండా మనం పర్మిషన్ లేకుండానే అవతల వాళ్ళ కంపెనీస్ నుండి వేరే కంపెనీస్ నుండి కానీ బిజినెసెస్ నుండి మనకి డిఫరెంట్ మెయిల్స్ వస్తుంటే అలాంటి వాటిని మనం స్పామ్ అని మెయిల్స్ అని కాల్ చేస్తాం అనమాట. స్క్రీన్లో కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకు కనిపించిన మెయిల్స్ అన్నీ స్పామ్ మెయిల్స్ అనమాట. మన ఆటోమేటిక్గా మన ఎటువంటి మెయిల్స్ ఐడీస్ అదర్ కంపెనీస్కి ఇవ్వకుండా ఇలా మనకి మైక్రోసాఫ్ట్ వెలాసిటీ నుండి, టీమ్ పాలసీ, బజార్ అని ఇలా డిఫరెంట్ బిజినెస్ నుండి కంపెనీస్ నుండి మెయిల్స్ వస్తాయి. ఇవన్నీ స్పామ్ ఫోల్డర్లో ఉంటాయి. ఇలాంటి మెయిల్స్ మన మెయిల్కి రాకుండా ఉండాలి అంటే మనం కొన్ని ప్రివెన్షన్స్ అనేది యూజ్ చేస్తే ఖచ్చితంగా మనకి ఈ స్పామ్ మెయిల్స్ అనేవి రాకుండా ఉంటాయి. అవేంటో చూద్దాం. హౌ డు ఐ ప్రివెంట్ స్పామ్? సో స్పామ్ మెయిల్ని ప్రివెంట్ అంటే తొలగించడం ఓకేనా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నెవర్ గివ్ అవుట్ ఏ పోస్ట్ యువర్ ఈమెయిల్ అడ్రస్ పబ్లిక్లీ. మన ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అది మనం పబ్లిక్కి ఎప్పుడు పబ్లిష్ చేయకూడదు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో మనము ప్రివెంట్ చేయొచ్చు స్పామ్ని. నెక్స్ట్, సెకండ్ వన్, థింక్ బిఫోర్ యూ క్లిక్. మనకి మెయిల్స్ అనేవి వస్తుంటాయి కదా, వచ్చేటప్పుడు మనకి అది యూజ్ అవుతుందా లేదా అని మనం ఒకసారి మెయిల్ ఓపెన్ చేసేటప్పుడు క్లిక్ చేసేటప్పుడు ఆలోచించుకోవాలి అది ఎటువంటి మెయిల్ మనకి యూజ్ అవుతుందా లేదా అనేసి. నెక్స్ట్, థర్డ్ వన్, డూ నాట్ రిప్లై టు ది స్పామ్ మెసేజ్. సో ఇలాంటి స్పామ్ మెసేజెస్ వచ్చేటప్పుడు మనం రిప్లై ఇవ్వకూడదు, ఇచ్చినట్టయితే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్, ఫోర్త్ వన్, డౌన్లోడ్ స్పామ్ ఫిల్టరింగ్ టూల్స్ అండ్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్. సో మనం స్పామ్ ఫిల్టరింగ్ టూల్స్ కానీ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కానీ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే దీన్ని అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, అవాయిడ్ యూజింగ్ యువర్ పర్సనల్ ఆర్ బిజినెస్ ఈమెయిల్ అడ్రస్. సో మన పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ని మనం బిజినెస్లోని అవాయిడ్ చేస్తే ఈ స్పామ్ని ప్రివెంట్ చేసే అవకాశం ఉన్నాయన్నమాట. ఇది స్పామ్ని ప్రివెంట్ చేసే 5 టైప్స్ రూల్స్ అనమాట. సో స్పామ్ మెయిల్స్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ షేర్ చేయండి. నెక్స్ట్, ఈమెయిల్ మెసేజ్లోనే నెక్స్ట్ కాన్సెప్ట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ యాన్ ఈమెయిల్ మెసేజెస్. సో ఈమెయిల్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. జనరల్గా మనకు తెలిసిన కంటెంట్ ఏంటి, డేటు, సెండర్ నేము, సైజు, నెక్స్ట్ సబ్జెక్ట్ లైన్ కదా. సో అవి కాకుండా అడిషనల్గా కొన్ని సింబల్స్ యూజ్ చేసి ఇండికేట్ చేసిన కాంపోనెంట్స్ కూడా ఉన్నాయి మెసేజ్కి. సో అవేంటో చూద్దాము. ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి హెడర్, సెకండ్ వన్ టెక్స్ట్, థర్డ్ వన్ సిగ్నేచర్. సో ఈ 3 కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం కంప్లీట్గా. జనరల్గా ఏ సింపుల్ ఈమెయిల్ మెసేజ్ హెడర్ కాంపోనెంట్లో ఏముంటుందంటే మనం ఫ్రమ్ అంటే మనం లెటర్స్ ఎలాగా రాస్తాం ఐడియా ఉంటుంది కదా. సో ఫ్రమ్ అంటే మనం ఎవరైతే పంపిస్తున్నామో వాళ్ళ యొక్క అడ్రస్ పంపిస్తాం. నెక్స్ట్,
వి సేసు, నెక్స్ట్ ది వాళ్ళ యొక్క మెయిల్ ఐడి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే అంటే టైము, డేటు, నెక్స్ట్ మంత్ కంప్లీట్గా డేట్. సో ఆ రోజు డేట్, మంత్, టైం కూడా సెండ్ అవుతుంది. టు ఫీల్డ్ దగ్గర మనం ఎవరికైతే పంపిస్తున్నామో వాళ్ళ యొక్క మెయిల్ ఐడి ఇస్తాం. నెక్స్ట్ సబ్జెక్ట్ దగ్గర మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తామో దానికి రిలేటెడ్గా మెసేజ్ అనేది సబ్జెక్ట్లో రాస్తాం. నెక్స్ట్ సీసీ మీన్స్ ఏంటంటే కార్బన్ కాపీ. సీసీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇది ఆప్షనల్, మ్యాండేటరీ కాదు. సీసీ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మెసేజ్ పంపించాం అనుకోండి మెయిల్ ద్వారా, కార్బన్ కాపీ దేనికి ఇచ్చేసాం? డూప్లికేట్ కోసం. అంటే ఒకటి కన్నా ఎక్కువ డూప్లికేట్స్ మనకి ఉండాలంటే కార్బన్ కాపీ యూజ్ చేస్తాం కదా. సో అలాగే ఇక్కడ కూడా మనం పంపించిన మెసేజ్ అనేది మళ్ళీ వాళ్ళు కూడా వేరే వాళ్ళకి పంపించే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో అలా డూప్లికేట్ కాపీ సింపుల్గా చెప్పాలంటే. సో అలాంటప్పుడు మనం సీసీ యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ టెక్స్ట్ అంటే ఏంటి? మనం ఏదైతే మెసేజ్ పంపిస్తామో దాన్ని టెక్స్ట్ రూపంలోనే ఉంటుంది కదా. సో టెక్స్ట్ హాయ్ గైస్ అని సమ్ టెక్స్ట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. దీన్ని టెక్స్ట్ కాంపోనెంట్ అంటాం. నెక్స్ట్ వన్ సిగ్నేచర్. సో సిగ్నేచర్లో ఏముంటుంది అంటే మనం ఎవరికైతే పంపిస్తామో వాళ్ళ యొక్క నేము, డోర్ నెంబర్, నెక్స్ట్ అదే వాళ్ళ ఇంటి యొక్క అడ్రస్సు, డిస్ట్రిక్ట్, స్టేటు, ఇలా కంట్రీలా ఇక్కడ కనిపిస్తుంది కదా వాళ్ళ యొక్క కంప్లీట్గా డీటెయిల్ అడ్రస్ అనేది. ఓకేనా. దాన్ని సిగ్నేచర్ కాంపోనెంట్ అని కాల్ చేస్తాం. సో ఇప్పుడు 1 by 1 డెప్త్గా నేర్చుకుందాం దాని యొక్క మీనింగు. ద ఫస్ట్ 5 lines ఆఫ్ ది మెసేజ్ ఆర్ రిఫర్ టు యాజ్ ది మెయిల్ హెడర్. సో మెయిల్లో ఉన్న ఫస్ట్ 5 lines కూడా మెయిల్ హెడర్ అని కాల్ చేస్తాం. ఈచ్ మెయిల్ క్లయింట్ విల్ డిస్ప్లే స్లైట్లీ డిఫరెంట్ హెడర్ ఇన్ఫర్మేషన్. సో ఈచ్ క్లయింట్స్ కూడా డిఫరెంట్గా మనకి హెడర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ హెడర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ది పార్ట్ ఆఫ్ ది ఈమెయిల్ మెసేజ్ బట్ ది మెయిల్ క్లయింట్ మే నాట్ సెట్ టు డిస్ప్లే ది ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ హెడర్ పార్ట్ అనేది పార్ట్ ఆఫ్ ది ఈమెయిల్ మెసేజ్ అనమాట. నెక్స్ట్ ద హెడర్ వీ హ్యావ్ షోన్ ఇన్ ది యాక్చువల్ అండ్ అబ్రివేటెడ్ ఈమెయిల్ హెడర్. ద ఫుల్ హెడర్ ఇన్క్లూడ్స్ సమ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ హెడర్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ద రిసిపియంట్స్, ద సెండర్, ఇలా సమ్ మెసేజ్ సబ్జెక్ట్ ఇలాంటి వాటిని మనం హెడర్లో యూజ్ చేస్తాం అన్నమాట. సో ఈమెయిల్లోనే ఉన్న ఫస్ట్ 5 linesని మనం ఈమెయిల్ హెడర్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ద ఫ్రమ్ ఫీల్డ్ ఇండికేట్స్ హూ సెండ్ ది మెసేజ్ అండ్ వెన్ ఇన్ దిస్ కేస్. సో ఇక్కడ మనకి ఫ్రమ్ ఫీల్డ్ ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఫ్రమ్ ఫీల్డ్ అనేది. సో ఇక్కడ మనం ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ యొక్క అడ్రస్ అనమాట. ఓకేనా. ఫ్రమ్ ఫీల్డ్ అనేది పంపించిన వాళ్ళ యొక్క మెయిల్ ఐడి దాని యొక్క వాళ్ళ యొక్క అడ్రస్ మనం ఫ్రమ్ ఫీల్డ్లోని ఫిల్ చేస్తాం. నెక్స్ట్ సెండ్ ది మెసేజ్ ఆన్ ది వెన్స్డే. సో ఇప్పుడు ఈ ఫ్రమ్ ఫీల్డ్లో ఏముంటుందంటే ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ యొక్క అడ్రస్ డీటెయిల్స్ నెక్స్ట్ వాళ్ళ యొక్క డే, మంత్, ఇయర్ విత్ టైంతోనే మనకి ఫ్రమ్ ఫీల్డ్లో కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మన టైం అనేది 24 hours యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తుంది అనమాట క్లాక్. నెక్స్ట్ వన్ ద టు ఫీల్డ్. ఫ్రమ్ ఫీల్డ్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వన్ టు ఫీల్డ్లో ఏమైనా ఉంటుందంటే ఎవరికైతే పంపిస్తున్నామో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది టు ఫీల్డ్లో ఫిల్ చేస్తాం. నెక్స్ట్ ద సబ్జెక్ట్ ఫీల్డ్ వచ్చేసి ప్రొవైడ్స్ ది హింట్ యాజ్ టు వాట్ ది మెసేజ్ ఈజ్ అబౌట్. సో ఇప్పుడు మనం పంపించిన మెసేజ్ అంతా చదవకముందే సింపుల్గా ఒక మెసేజ్ ఫామ్లోని ఒక 1 lineతోనే మనం ఈజీగా చెప్పరు. ఫర్ ఎగ్జాంపుల్ లీవ్ లెటర్ అనుకోండి. సో లీవ్ లెటర్ అంటే మనకి సబ్జెక్ట్ లేదనుకోండి, ఆ లెటర్ అంతా చదివిన వరకు ఆ లెటర్ అనేది ఏ లెటరో మనకి కంప్లీట్గా తెలియదు అనమాట. సో అలాగే ఆ చదవకముందే సబ్జెక్ట్ ఫీల్డ్లో చూసేసరికి ఇది దీనికోసం ఇన్ఫర్మేషన్ దీనికి రిలేటెడ్ అని ఐడెంటిఫికేషన్ అనమాట, సింపుల్గా మనం గెస్ చేయడానికి. సో సబ్జెక్ట్ ఫీల్డ్ అనేది మనం ఏదైతే పంపిస్తున్నామో దాని యొక్క సింపుల్ ఒక షార్ట్ కట్లోని రాయడం అనమాట, దాన్ని సబ్జెక్ట్ అంటాం. నెక్స్ట్ అంటే కంటెంట్ దేని గురించి అని చెప్పడమే సబ్జెక్ట్ అంటే. నెక్స్ట్ ద సీసీ ఫీల్డ్ టెల్స్ అస్ ది మెసేజ్ వాజ్ కార్బన్ కాపీడ్ టు ది ఎనదర్ యూజర్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా సీసీ ఫీల్డ్ అనేది ఏంటి అంటే అది ఆప్షనల్, మ్యాండేటరీ కాదు. ఇప్పుడు మనం పంపించిన మెసేజ్ అనేది ఇంకా వాళ్ళు కూడా ఇంకెక్కడికి ఎవరికైనా డూప్లికేట్ మెసేజెస్ అలా షేర్ చేయడానికి నెంబర్ ఆఫ్ టైమ్స్ అలా కావాలి అనుకుంటే షేర్ చేయొచ్చు అనుకుంటే సీసీ ఫీల్డ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎన్స్ టర్మ్ కార్బన్ కాపీ ఆర్ ది డూప్లికేట్ మెసేజ్. సింపుల్గా చెప్పాలి అంటే ఇది డూప్లికేట్ మెసేజెస్ లాగా అనమాట.
నెక్స్ట్ బీసీసీ ఈజ్ యూజ్డ్ టు when you do not want to one or more of the recipients to know that someone else was copied on the message. ఇక్కడ సీసీ అంటే ఏంటంటే మనం పంపించిన మెసేజ్ వాళ్ళు ఎవరికైనా పంపించవచ్చు, ఎంతమందికైనా. బీసీసీ వచ్చేసరికి బ్లైండ్ కార్బన్ కాపీ. ఇప్పుడు మనం పంపించిన మెసేజ్ అనేది ఇంకా అవతల వారికి ఇంకా నో వన్ ఆర్ మోర్ నో వన్ మనం ఎవరికైతే పంపించామో వాళ్ళకి తప్ప ఇంకా వాళ్ళు మిగతా వాళ్ళకి సెండ్ చేయడానికి అవసరం లేదనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో బీసీసీ ఫీల్డ్ అనేది యూజ్ చేస్తాం. ఇది కూడా మ్యాండేటరీ కాదు, ఆప్షనల్. అంటే డిఫరెంట్ మనకి ఇలాంటి సిచ్యువేషన్లోనే యూజ్ చేస్తాం అనమాట. ద ఓపెనింగ్ హాయ్ గైస్ ఈజ్ కాల్డ్ ది గ్రీటింగ్ మెసేజ్. సో ఇక్కడ హాయ్ గైస్ అని డిస్ప్లే అవుతుంది కదా, సో టెక్స్ట్ ఫీల్డ్లోని టెక్స్ట్ కాంపోనెంట్స్లో. సో ఇది దేనికోసం అంటే గ్రీటింగ్ మెసేజెస్ అనమాట. ద మెయిన్ కంటెంట్ ఈజ్ కాల్డ్ ది టెక్స్ట్ ఆఫ్ ది మెసేజ్. సో ఆ మెయిన్ కంటెంట్ని టెక్స్ట్ అని కాల్ చేస్తాం. ద ఫైనల్ పార్ట్ ఆఫ్ ది మెసేజ్ ఈజ్ నోన్ యాజ్ ది సిగ్నేచర్. సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ హెడర్లోనే హెడర్స్ అంతా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఎవరు పంపిస్తున్నారో ఓకేనా, ఏం పంపిస్తున్నామో దానికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత టెక్స్ట్లోని మనం గ్రీటింగ్ అనేది మెసేజ్ రూపంలో టెక్స్ట్ రూపంలో ఇస్తాం కదా, సో దాన్ని టెక్స్ట్ ఉంటాం. నెక్స్ట్ ఫైనల్గా సిగ్నేచర్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సిగ్నేచర్లోనే ఏంటో ఎవరికైతే పంపిస్తున్నామో వాళ్ళ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ సిగ్నేచర్లో ఉంటుందన్నమాట. అది చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చెప్పుకున్న గ్రీటింగ్ నెక్స్ట్ సిగ్నేచర్ కలిపి కంబైన్ చేసి యూజ్ చేస్తారు బిజినెస్లో ఎక్కువగా. సో దాన్ని ఏమంటే బాడీ ఆఫ్ ది మెసేజ్ అని కాల్ చేస్తాం. ఇది డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఈమెయిల్. అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అండ్ ఈమెయిల్ అడ్రస్. సో ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంత ఇంపార్టెన్స్ ఉంది అంటే, మన కంప్యూటర్లోని ఏమైనా ఫైల్స్ యాక్సెస్ చేయాలంటే కంపల్సరీగా యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఉండాలి. ఓకేనా. యూజర్ ఐడి అంటే ఏంటో చూద్దాం. యువర్ యూజర్ ఐడి ఐడెంటిఫైస్ యూ టు ది కంప్యూటర్. యూజర్ ఐడి ఈజ్ ది కన్కేటనేషన్ ఆఫ్ ది వర్డ్ యూజర్ అండ్ ది అబ్రివేషన్ ఐడి స్టాండ్స్ ఫర్ ది ఐడెంటిఫికేషన్. సో యూజరు ఐడి 2 వర్డ్స్ అనేది కంబైన్ చేసి ఉంది, దాన్ని కన్కేటనేషన్ అంటాం. యూజర్ అంటే ఎవరైతే లాగిన్ అవుతున్నారో వాళ్ళ యొక్క నేము, ఐడి అంటే ఐడెంటిఫికేషన్. సో లాగిన్ అయిన యూజర్ ఐడెంటిఫికేషన్స్ కోసం యూజర్ ఐడి అనేది యూజ్ అవుతుంది. యూజర్ ఐడి హ్యావ్ సమ్ నిమోనిక్ మీనింగ్. సో సరైన యూజర్ ఐడి కరెక్ట్గా ఉండాలన్నమాట, మీనింగ్లెస్గా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ అని సింబల్స్ అని అలా కాకుండా యూజర్ ఐడి అనేది ఒక సరైన విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ శేష శ్రీనివాస్ మైట్ బి ఈజ్ ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్. సో మనం ఏదైనా ఫామ్ నింపేటప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంటాయి కదా, సో అలా అనేది ఇక్కడ శేష శ్రీనివాస్ అనేది ఒక నేమ్, ఫుల్ నేము. ఫస్ట్ నేమ్ అనేది శేష, లాస్ట్ నేమ్ అనేది శ్రీనివాస్. సచ్ యూజర్ ఐడీస్ మచ్ ఈజియర్ టు రిమెంబర్ దెన్ ది సంథింగ్ లైక్ Y197511. సో ఇక్కడ మనకి ఈ నెంబర్ని గుర్తుపెట్టుకునే కన్నా ఒక వర్డ్, ఎవరైనా పర్సన్ నేమ్ కానీ ఒక థింగ్ నేమ్ కానీ ఏదైనా మన నేమ్స్ అనేది గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నెంబర్ కన్నా, ఎందుకంటే ఫ్యూచర్లో కూడా మనం పెట్టిన యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా మనం గుర్తుపెట్టేటట్లు పర్సన్ నేమ్స్ కానీ ఇలా థింగ్స్ నేమ్స్ కానీ అయితే ఈజీగా గుర్తుంటుంది. అదే నెంబర్స్ అయితే మనం మర్చిపోయే ఛాన్సెస్ ఉంది. సో అందుకోసం ఇక్కడ మీనింగ్గా ఉండేటట్టు ఒక పర్సన్ నేమ్ పెట్టుకుంటారు ఎక్కువగా. నెక్స్ట్, ఇఫ్ యూ హ్యావ్ ఏ చాయిస్ పిక్ యాజ్ ఏ డిస్క్రిప్టివ్ నేమ్ యాజ్ పాసిబుల్ బట్ వన్ దట్ ఆల్సో ఈజీ టు టైప్ అండ్ అసోసియేట్ విత్ యూ. ఇన్ సమ్ కేసెస్ దీస్ గోల్స్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, కీప్ ఇట్ ఇన్ మైండ్. సో ఇక్కడ మనకి ఏంటి అంటే యూజర్ ఐడి మనం ఎంటర్ చేసేటప్పుడు మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ నేమ్స్ ఉంటాయి సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస అని అంటే మిలియన్స్ ఆఫ్ పీపుల్ నేమ్స్ సేమ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో అందుకోసమే ఓన్లీ శ్రీనివాస అనే కాకుండా దానికి ఇనీషియల్ విత్ నెంబర్, మన డేట్ ఆఫ్ బర్త్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ అలా నెంబర్ కూడా యాడ్ చేసుకున్నట్టయితే సేమ్గా ఉండదు. ఈమెయిల్ ఐడి ఎప్పుడు సేమ్ నేమ్తో 2 పర్సన్కి మనకి క్రియేట్ అవ్వదు అనమాట. ఆటోమేటిక్గా అది ఆల్రెడీ దిస్ యూజర్ క్రియేటెడ్ అని ఎగ్జిస్ట్ అని మనకి మెసేజ్ ఇచ్చేస్తుంది. సో ఏ 2 ఈమెయిల్ ఐడీస్ కూడా సేమ్గా ఉండవు. డిఫరెంట్గా ఉండాలంటే మన నేమ్కి ఒక డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా నెంబర్ మనం దానికి యాడ్ చేసినట్టయితే సో మనకి సేమ్గా ఉండదు, మన ఐడి కూడా క్రియేట్ అవుతుంది అనమాట. అది చెప్తున్నాడు. మరొకసారి చూద్దాం. యూజర్ ఐడి ఎప్పుడైనా మనం
క్రియేట్ చేసేటప్పుడు వన్స్ క్రియేట్ చేసింది అది లైఫ్ లాంగ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ యూజ్ చేస్తాం, కంటిన్యూ చేస్తాం. కాబట్టి క్రియేట్ చేసేటప్పుడే మనం దాన్ని మీనింగ్ఫుల్గా ఉంటే ఒక నేము, ఒక సింగిల్ నెంబర్ అలా గుర్తుండేటట్టు ఈజీగా ఉండేటట్టు ఒక ఫార్మల్గా క్రియేట్ చేసుకుంటే అది లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, మనం మర్చిపోయే ఛాన్సెస్ కూడా ఉండదు. సో వన్స్ మనం ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసినట్టయితే అది మీ నేమ్స్తోనే మ్యాక్సిమం ప్రిఫర్ చేసి ఎండింగ్లో మనకి నెంబర్ అనేది డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇయర్ కానీ ఇచ్చినట్టయితే అది వేరే వాళ్ళతో మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. సో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, క్రియేట్ అయ్యేటప్పుడు మనకు కూడా గుర్తుంటుంది అనమాట. అది యూజర్ ఐడి. నెక్స్ట్ సో ఇక్కడ అదే చెప్తాను, ఇఫ్ యూ హ్యావ్ ఏ కామన్ నేమ్ ఆర్ వన్ పార్ట్ ఆఫ్ ది లార్జ్ ఆర్గనైజేషన్ యువర్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ కంబైన్ విల్ బీ ప్రాబబ్లీ నాట్ యూనిక్లీ ఐడెంటిటీ. సో ఎవరిదైనా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కూడా సేమ్గా ఉన్నట్టయితే అలాంటి సిచ్యువేషన్లోని మనం నెంబర్ని అపెండ్ చేయాలంటే నెంబర్ని లాస్ట్లో యాడ్ చేసుకోవాలన్నమాట, మన నేమ్ లాస్ట్లోనే. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ 94 అలా సమ్ నెంబర్ అనేది యాడ్ చేస్తే మనకి సేమ్గా ఉన్నది క్రియేట్ అవ్వడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదన్నమాట. నెక్స్ట్ పాస్వర్డ్. యువర్ పాస్వర్డ్ ఈజ్ ఏ సీక్రెట్ కోడ్ దట్ authenticates you to the computer. This is done simply to check that you are who you say you are. You are the only person who knows the password to your computer account and no one expect you should be able to log into your account. సో పాస్వర్డ్ అనేది సెక్యూరిటీ కోసం ప్రొటెక్ట్ చేయడానికి పాస్వర్డ్ అనేది మనం అసైన్ చేస్తాం. మన లాగిన్లో మన ఈమెయిల్ అకౌంట్లోని మన పర్సనల్స్ డీటెయిల్స్ కానీ సర్టిఫికేట్స్ నెక్స్ట్ ఏదైనా మన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసుకుంటాం. సో స్టోర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా వేరే వాళ్ళు హ్యాక్ చేయకుండా యూజ్ చేయకుండా ఉండాలి అంటే మనం పాస్వర్డ్ అనేది సెట్ చేసుకుంటాం. సో అది చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ వన్ మోస్ట్ కంప్యూటర్ యువర్ పాస్వర్డ్ విల్ హ్యావ్ టు మీట్ బేసిక్ క్రైటీరియా ఇన్ ఆర్డర్ టు బి అలౌడ్, దట్ ఈస్ ద కంప్యూటర్ సిస్టమ్ రిక్వైర్స్ దిస్ కండిషన్ టు బి మెట్. అంటే మన పాస్వర్డ్ సెట్ చేయాలంటే కంప్యూటర్లోని కొన్ని రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. సో ఆ రూల్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ సో పాస్వర్డ్ ఎప్పుడు కూడా డిక్షనరీలో ఉన్న వర్డ్స్ కానీ సింపుల్గా మన నేమ్స్ కానీ ఇలా పెట్టినట్టయితే ఈజీగా ఎవరైనా గెస్ట్ చేసి మన మెయిల్ అకౌంట్ని హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అలాగా సింపుల్గా మనం ఎప్పుడు పాస్వర్డ్ని పెట్టకూడదు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏ గుడ్ పాస్వర్డ్ షుడ్, ఒక మంచి గుడ్ పాస్వర్డ్ మనం క్రియేట్ చేయాలంటే ఈ రూల్స్ ఫాలో అవ్వాలి. ఏంటి అంటే ఫస్ట్ వన్, బి అట్లీస్ట్ 5 క్యారెక్టర్స్ లాంగ్. అట్లీస్ట్ మనం 5 క్యారెక్టర్స్ ఉండాలి మన పాస్వర్డ్లోని, ఇచ్చిన పాస్వర్డ్లోని. నెక్స్ట్ సెకండ్ వన్, కంటైన్స్ ఏ నాన్ ఆల్ఫాబెటిక్ సింబల్స్ సచ్ యాజ్ @ అండ్ %. ఇలా సింబల్స్ కూడా యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇట్ కంటైన్స్ నెంబర్. ఓన్లీ క్యారెక్టర్సే కాకుండా నెంబర్స్ కూడా మన పాస్వర్డ్లో సెట్ చేయాలి. నెక్స్ట్ ప్రాసెస్ అప్పర్ కేసెస్ అండ్ లోవర్ కేసెస్. మన పాస్వర్డ్ ఇచ్చిన క్యారెక్టర్లోని బోత్ అప్పర్ కేస్ అండ్ లోవర్ కేసెస్ ఓకేనా, క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ కూడా ఉన్నట్టయితే మన పాస్వర్డ్ అనేది గుడ్ పాస్వర్డ్, అంటే ఎవరైనా గెస్ చేసే ఛాన్సెస్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ కేస్ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్ ఇన్ పాస్వర్డ్, హార్డ్ టు గెస్ పాస్వర్డ్ ఆర్ ఓజీ అండ్ నెక్స్ట్ $సింబల్ JANP ఇలా సమ్ సింబల్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇలాంటి సింబల్స్ పెట్టినట్టయితే ఎవరైనా మన పాస్వర్డ్ ఏం పెట్టుకున్నారో గెస్ చేసే ఛాన్సెస్ వాళ్ళకి ఉండదన్నమాట. ఎందుకంటే ఈ వర్డ్స్ ఏవి వాళ్ళకి గెస్ చేయలేరు మ్యాక్సిమం. కానీ ఒక డిసడ్వాంటేజ్ డ్రాబ్యాక్ ఏంటి అంటే ఇలాంటి సింబల్స్ పెట్టుకోవడం ఫ్యూచర్లో మనకు కూడా గుర్తుండే ఛాన్సెస్ అనేది ఉండదన్నమాట. ఓకేనా. ద డ్రాబ్యాక్ టు దిస్ ఎగ్జాంపుల్ ఈజ్ దే ఆర్ ఆల్సో హార్డ్ టు రిమెంబర్. మనకు కూడా పాస్వర్డ్ ఏం పెట్టామనేది గుర్తుండే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు బి లాగింగ్ ఇన్ టు మల్టీ యూజర్ సిస్టమ్, పిక్ ఫెయిర్లీ ఈజీ టు రిమెంబర్ పాస్వర్డ్ అండ్ చేంజ్ ది రెగ్యులర్లీ. ఎనదర్ ఆల్టర్నేటివ్ ఈజ్ టు సెట్ ఏ గుడ్ పాస్వర్డ్ అండ్ స్టిక్ విత్ ఇట్. సో మనం రెగ్యులర్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మన పాస్వర్డ్ అనేది మనకి గుర్తుండేటట్టుగానే పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని ఆ పాస్వర్డ్ ఎవరికి తెలియకుండా సెక్యూర్గా మెయింటైన్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇలా క్రియేట్ చేసిన పాస్వర్డ్ అనేది మనం మర్చిపోతామని ఆన్లైన్ ఫైల్స్లోని మనకి ఇలా
అందరూ యూజ్ చేసిన ఫైల్స్లో మనం ఎప్పుడు మన పాస్వర్డ్ని సేవ్ చేయకూడదు అనమాట. ఆ ప్రాసెస్ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మన పాస్వర్డ్ మనకి మాత్రమే తెలిస్తే మన అకౌంట్ అనేది సెక్యూర్గా ఉంటుంది కాబట్టి. ఇది పాస్వర్డ్. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్. ఈమెయిల్ అడ్రస్ అనేది ఏ విధంగా ఉండాలో ఇందులో పార్ట్స్ ఏంటో చూద్దాం. ద బేసిక్ ఫార్మ్ ఆఫ్ ఈమెయిల్ అడ్రస్ ఈజ్ యూజర్ నేమ్ @రేట్ హోస్ట్ నేమ్ సబ్డొమైన్ .డొమైన్. ఓకేనా. యూజర్ నేమ్ అంటే ఇక్కడ యూజర్ నేము @ ముందు ఉన్నది యూజర్ నేమ్ అవుతుంది, @ తర్వాత ఉన్నది హోస్ట్ నేమ్ అవుతుంది. నెక్స్ట్ దాని తర్వాత ఉన్నది డొమైన్ నేమ్ అవుతుంది. దేర్ ఆర్ సమ్ exceptions, but this format covers most common addresses. The text before the @ sign specifies the username of the individual, where the next after the @ sign indicates how the computer system can locate that the individual mailbox. So ముందు ఉన్నది యూజర్ నేమ్ అవుతుంది, @ తర్వాత ఉన్నది హోస్ట్ నేమ్. అంటే కంప్యూటర్ సిస్టమ్ అనేది ఇండివిజువల్గా మెయిల్ ఎక్కడ లొకేట్ చేస్తుందని ఇండికేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ కన్సిడర్ ఇఫ్ యూ sample email addresses. For example, cs@cs.colorado.edu. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఈమెయిల్ ఐడి తీసుకున్నాం కదా. ఇందులోని ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ది బివేర్ ఆఫ్ ది సఫిక్స్ ఫాలోయింగ్ ది @ సైన్స్ గెట్స్ ది మోర్ జనరల్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో ఇక్కడ మనకి ప్రాసెస్ అనేది లెఫ్ట్ టు రైట్ జనరల్ ఫామ్. సో ఇక్కడ సిఎస్ ఈజ్ సబ్ డొమైన్. ఇక్కడ కనిపిస్తుంది కదా మెయిల్ ఐడిలో, సిఎస్ అనేది సబ్ డొమైన్ ఆఫ్ కొలరాడో. దీని యొక్క సబ్ డొమైన్ సిఎస్ అవుతుంది. నెక్స్ట్ ఇది అనేది దీని యొక్క సబ్ డొమైన్ ఈడియు. ఓకేనా. ఈ కొలరాడో అనేది సబ్ డొమైన్ ఆఫ్ ఈడియు. సో ఇక్కడ చెప్పారు కదా లెఫ్ట్ టు రైట్ అని, ఈ విధంగా జనరేట్ చేసుకుంటుంది అనమాట. అండ్ ఈడియు స్పెసిఫైస్ ది టాప్ లెవెల్ డొమైన్. సో ఇక్కడ లాస్ట్లో అనేది టాప్ లెవెల్ డొమైన్ అవుతుంది. ఓకేనా. దీని యొక్క డొమైన్ ఇది, దీని యొక్క డొమైన్ ఇది, ఇది మెయిన్ డొమైన్ అంటే టాప్ లెవెల్ డొమైన్ అవుతుంది అనమాట. ఇన్ దిస్ కేస్ సేసు ఈజ్ ఏ కంప్యూటర్ సైన్స్ మేజర్ at the University of Colorado. If సేసు has its own computer called cricket, the mail address. సో అనదర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మెయిల్ ఐడి తీసుకున్నాం. ఓకేనా. కుడ్ ఆల్సో వర్క్. ఇది కూడా వర్క్ అవుతుంది ఈ విధంగా ఉన్న. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ డాట్స్ వేరియస్ ఫ్రమ్ ది ఈమెయిల్ అడ్రస్ టు ఈమెయిల్ అడ్రస్. మోస్ట్ ఈమెయిల్ అడ్రస్ హ్యావ్ ది ఎయిదర్ 1 or 2 డాట్స్. సో ఎప్పుడైనా ఈమెయిల్ అడ్రస్ ఎక్కువగా 1 or 2 డాట్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఓకేనా. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సేసస్ @wheelerbrother.com అని ఉంది కదా. సో ఇది నా జనరల్గా ఎక్కువగా యూజ్ చేసిన మెయిల్ ఐడి. సో ఇక్కడ .com అని ఉంది కదా డొమైన్ నేము. .com అంటే కమర్షియల్ అని అర్థం. ఎప్పుడైనా గివెన్ ఫీల్డ్ ఇన్ ఈమెయిల్ అడ్రస్ దట్ ఈజ్ పార్ట్ సెపరేటెడ్ బై ది. సో ఇక్కడ డాట్తో సెపరేట్ చేసింది కదా. సో ఈ డాట్తో సెపరేట్ చేసిన వర్డ్ అనేది ఎప్పుడు 63 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువగా ఉండకూడదు అనమాట. మొత్తం టోటల్ ఎంటైర్ ఆల్ ఫీల్డ్స్ కంబైన్ టోటల్గా మొత్తం ఈ ఈమెయిల్ అకౌంట్ అంతా 256 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువగా ఉండకూడదు, తక్కువగా ఉండాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, నెక్స్ట్ ఈమెయిల్ అకౌంట్. ఓకేనా. వీడియో అర్థమైంది అనుకుంటాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.